హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం నల్లపిల్లి మూఢనమ్మకం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మీరు గమనిస్తే కొంతమంది ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు నల్లపిల్లి కానీ ఎదురైనట్టు కానీ ఇట్లా పాస్ అయినట్టు కనిపించింది అనుకో, భయపడి అక్కడే కూర్చుంటారు కాసేపు. నువ్వు కామ్గా వెళ్తున్నా కూడా పెద్దవాళ్ళని చూస్తే కాసేపు కూర్చొని వెళ్ళు అంటారు. ఎందుకు తెలుసా? ఎందుకంటే ఒకప్పుడు ఇంత డెవలప్మెంట్, ఇన్ని బిల్డింగ్లు, ఇన్ని రోడ్లు, ఇంత కథ లేదు కాబట్టి మొత్తం అడవులు ఉండేవన్నమాట. అడవులు ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కడైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు అడవుల్లో కొన్ని పులులు కూడా ఉండేవి. కొన్ని కొన్ని జీన్స్ ఎఫెక్ట్ కొన్ని నల్ల పులులు కూడా ఉంటాయి. వాటిని ప్యాంథర్స్ అంటారు, బ్లాక్ ప్యాంథర్స్. సో ఆ నల్ల పులులు కూడా తిరిగేటివి అనమాట అడవుల్లో. అవి కొంచెం దూరంలో కనిపించి అట్లా పోతున్నప్పుడు అక్కడ ఆగి కాసేపు వెళ్ళేవాళ్ళు. అవి వెళ్ళిన తర్వాత వెళ్ళేవాళ్ళు అనమాట. అందువల్ల దాన్ని నల్లపిల్లి అనేవాళ్ళు. ఇప్పుడున్న బ్లాక్ ప్యాంథరు, పెద్ద పులి అట్లాంటి పేర్లు అప్పుడు లేవు కాబట్టి నల్లపిల్లి అని పిలిచేవాళ్ళు. అది కాలక్రమేణా కాస్త ఏమైంది, చిన్న పిల్లిని చూసి కూడా భయపడే స్టేజ్కి వచ్చారు జనాలు. యాక్చువల్గా ఏంటంటే అది పెద్ద పులిని చూసి, అది కూడా నల్ల చారలు ఉండే పులిని చూసి అక్కడ కూర్చొని వెళ్ళు కాసేపు లేకపోతే చంపేస్తాయని చెప్పడం వల్ల అది వాడుకలోకి వచ్చిందనమాట. వీళ్ళు కాలక్రమేణా మన డిస్టార్టెడ్ మైండ్ సెట్ ఉంటారు కదా కొంతమంది, బ్లైండ్గా నమ్మేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారు, దాన్ని పులిని కాస్త నల్ల పిల్లిగా చేసేసారనమాట. కాబట్టి మూఢనమ్మకాలని నమ్మద్దు. మన వాళ్ళు చెప్పే ప్రతిదానానికి కూడా ఇలా ఏదో ఒక కారణం ఉంటుంది సైంటిఫిక్గా. సో అది తెలుసుకొని మన దేశాన్ని, మన ధర్మాన్ని కాపాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.